నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. నా ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేక వెనకాల దాక్కున్నావని. నీకు నిజంగా దమ్ముంటే ఒక అమ్మకి అప్పకి పుట్టుంటే రా చూసుకుందాం. అరే మామ చూడరా, ఫోన్ ఇలా గడిచిపోయిందా? ముందు ఫోన్ ఇవ్వరా. ఏం కాదులే. అమ్మయ్యా, అయినా వర్షం పడుతుందిగా, ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలీదా? నేను చెప్పాను నీ ఫోన్ వర్షంలో తడిసిందని. మరి ఎలా తడిసిందో. బాబు మ్యాగీ చేసే మెక్కు. అయ్యో వద్దంటి, ఇప్పుడు ఇంటి దగ్గర అన్నం తినొచ్చా, ఆకలిగా లేదు. పర్వాలేదులే బాబు, తీసుకో. వద్దంటి. ఏం కాదులే బాబు, తీసుకో తీసుకో. బాగుందా? బాగుందంటీ. బాబు ప్లేట్ కింద పెట్టి. పర్వాలేదంటీ, నేను కడిగేస్తా. అయ్యో వద్దులే బాబు. ఐ లవ్ యూ బేబీ. బేబీ ఒక నిమిషం ఆగు, ఎవరు వస్తున్నారు? గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. కాటా ఫీజులు నీకే బొక్క, డబ్బులు నాకే, నిన్నే చంపకపోతే కడుపులో మంట చల్లారదురా. నాన్న మన ఇంట్లో పాములు దూరాయి నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా నాన్న, రా కొట్టి చంపేద్దాం. ఎక్కడ్రా పాములు? నీ ముందే ఉన్నాయిగా నాన్న. రేయ్, వాళ్ళు మీ అమ్మ సైడ్ చుట్టాలరా. ఎంత ధైర్యం ఉంటే మా బంధువుల్ని పాములు అంటావురా? అవునరా, నీకెన్నిసార్లు చెప్పాలి వాళ్ళు ఊసర వాళ్ళని? అయ్య బాబాయ్, మీరు నన్ను ఏడిపించారు. ఖచ్చితంగా పైల్స్ వస్తాయి చూడండి. నీకెన్నిసార్లు చెప్పాలి సాయంత్రం పూట అపశకనం మాట్లాడొద్దని? పైన తదాస్తు దేవతలు ఉంటారు, పుసుకున్న తదాస్తు అన్నారనుకో నిజమైపోతాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజం రా, ఈ పడికి తదాస్తు దేవతలు ఆకాశంలో తిరుగుతా ఉంటారు. హాయ్, అయితే త్వరగా వెళ్ళి బైక్లు అడుగుతా, కార్లు అడుగుతా, 1000 కోట్లు అడుగుతా, ఉండడానికి పెద్ద బంగ్లా అడుగుతా, తమన్నాని గాని సమంతాని గాని సెట్ చేయమని కూడా అడుగుతా. నాకు ఎందుకన్నా మంచిది, నిజంగా ఇస్తారో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. నా మీద అర్జెంట్ గా పిడుగుపడాలి. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఏంటి నాన్నగారు అది? ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు, వీలైతే ఎంకరేజ్ చేయి. అలాగే నాన్నగారు. కమన్ కమన్, నువ్వు చేయగలవు. Yes, అంతే. కమన్ కమన్ కమన్. వస్తున్నానే. హెల్ప్ 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 ప్లీజ్ హెల్ప్ చేయండి. నా బ్యాగ్, అయ్యో నా బ్యాగ్, ప్లీజ్ హెల్ప్ చేయండి. అరే నాకు బాగా తలనొప్పిగా ఉంది కానీ కొంచెం టీ పెట్టరా. అమ్మా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా అమ్మా, నువ్వు వెళ్ళి పెట్టుకో. నేనున్నప్పుడు మీకు నా విలువ తెలియదురా. నేను పోయాక అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా నీకు? పెళ్లికి ముందు పుట్టింట్లో కష్టాలు, పెళ్ళయ్యాక అత్తారింట్లో రేయ్, కొంచెం బిస్కెట్లు కూడా ఇవ్వరా. అమ్మా బిస్కెట్ ప్యాకెట్ నీ పక్కనే ఉందమ్మా, తీసుకో. నేనున్నప్పుడు మీకు నా విలువ తెలియదురా. నాన్నాయ్, ఏంట్రా? తమ్ముడు చూడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడో. అరే అది డాన్స్ కాదురా. అమ్మా, అబ్బా ఏంట్రా? నాన్న తమ్ముడు చూడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. అబ్బా, అమ్మ కూడా బాగానే డాన్స్ చేస్తుంది. ఇది నా కొత్త డ్రాయర్, చాలా సంవత్సరాల తర్వాత కొన్నా. బయటకు కనపడే వస్తువు కాదు కదా, అందుకే అప్పుడెప్పుడో కొన్న 50 రూపాయల బొక్కల డ్రాయర్తోనే ఇప్పుడు దాకా మేనేజ్ చేశా. కానీ ఇప్పుడు ఆ డ్రాయర్కి బాయ్ చెప్పే టైం వచ్చింది. ఎందుకంటే ఈసారి 429 రూపాయలు పెట్టి ఒక బ్రాండెడ్ డ్రాయర్ తీసుకున్నా. గువ్వ కట్టే గుట్టకి ఎందుకు అంత ఖర్చు పెట్టావు అని మా నాన్న అరిచినా ఆయన్ని ఎదిరించి మరీ ఈ డ్రాయర్ని సొంతం చేసుకున్నా. ఎందుకంటే పాత బొక్కల డ్రాయర్లో నా సామాన్లకు అసలు గ్యారంటీయే ఉండేది కాదు. కానీ ఈ కొత్త డ్రాయర్లో
నా సామాన్లు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. ఇంకా కొద్ది క్షణాల్లో ఈ కొత్త డ్రైవర్ ని వేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. నా కొత్త డ్రైవర్ తో ఈ ప్రపంచాన్నే జయిస్తాను. ఎవరు ఆపలేరు. ఈ ఒక్క రోజుకి పాత డ్రైవర్ తో పాత జీవితాన్ని కొనసాగిస్తాను. ఏమైందిరా? నా మంచం కింద దయ్యం ఉంది. రేయ్, దయ్యాలు భూతాలు అసలు ఉండవురా. మూసుకొని పడుకో. నా మంచం కింద దయ్యం ఉంది. దయ్యాలు పోతాలు అసలు ఉండవు, మోసుకొని పడుకో. నా మంచం కింద దయ్యం ఉంది. ఒక్క నిమిషం ఆగండి. రేయ్, పెన్నివ్వు. ఓమో, ఇప్పుడు కానీ నేను పెన్ను ఇవ్వకపోతే నాకు కుక్క చావే. ఏరా, పెన్ దొరకలేదు కదూ? చదువుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ నీ దగ్గర ఎందుకుంటాయి రా? ఇవాళ నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే నాకు ఒక పెద్ద జాబ్ ఇంటర్వ్యూ ఉంది. మా ఇంట్లో వాళ్ళకి నాకు జాబ్ వచ్చిద్దా రాదా అన్న భయం కన్నా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నా స్టమక్ ఎక్కడ అప్సెట్ అయ్యిద్దో అన్న భయమే ఎక్కువ. ఎందుకంటే ఈ బొక్కల స్టమక్ ఇంట్లో ఉన్నప్పుడు అప్సెట్ కాదు, సరిగ్గా బయటికి వెళ్ళాక, అది కూడా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడే అప్సెట్ అయ్యింది. ఏది ఏమైనా సరే కడుపులో ఉన్న స్టాక్ మొత్తం బయటికి రాకపోతే బలవంతంగా అన్లోడ్ చేసి మరీ ఇంటర్వ్యూకి వెళ్తా. Where do you want to see yourself in next 5 years? I want to see myself. Come on, tell me. I said, where do you want to see yourself in next 5 years? Bathroom. అంకుల్ కొంచెం త్వరగా కట్టరా. అయిపోయిందమ్మా. అంకుల్, మాకు కేజీ పందికొక్క ఇవ్వరా? ఏంటి కేజీ పందికొక్క? అది పప్పులో వాడతారు కదా. నీకేమన్నా మెంట్లా? పప్పులకు వాడితే పందికొక్క కాదు, ముళ్ళ పంది. అమ్మా, వీడు దుప్పటి కప్పుకున్నాడు. ఇప్పుడు ఎలా? నా పవర్ ఇంకా వీడి మీద పనిచేయదు. వీడిని నేనేం చేయలేను. బొక్కేం కాదు, ఈ దుప్పటి ఏమన్నా రక్షణ కవచం అనుకున్నావా? నిన్ను నా నుండి కాపాడాలి. పిచ్చనా కొడకా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావురా?